హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈ రోజులలో ఎక్కువగా కనిపించేటువంటి డిసీజు ఏంటంటే క్యాన్సర్. అంటే క్యాన్సర్ అని పలకాలి అంటేనే భయపడతాం మనం యాక్చువల్గా. కానీ ఈ రోజులలో ఎలా ఉందంటే క్యాన్సర్ అనేటువంటిది ప్రతి 5 మందిలో ఒక నలుగురికి వచ్చేస్తుందండి. అసలు ఎందుకు వస్తుంది? తర్వాత అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకవేళ వచ్చిన తర్వాత కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి ధైర్యాన్ని కలిగి ఉండాలి అనేటువంటి విషయాలు మీతో అయితే నేను పంచుకుంటానండి. ఇంకోటి ఏంటంటే చిన్న పెద్ద తేడా లేకుండా భయంకరంగా ఈ డిసీజ్ అనేటువంటిది విస్తరించేస్తూ ఉందండి. అందువల్ల గవర్నమెంట్ వారు చాలా అంటే 14 సంవత్సరాల నుంచే దానికి సంబంధించినటువంటి ఇంజెక్షన్ కూడా ఇస్తున్నారు కదా. అటువంటిది నెగ్లెక్ట్ చేయకుండా పిల్లలకైతే కంపల్సరీ వేయించండి. ఎందుకంటే చిన్న పెద్ద తేడా లేకుండా బ్రెస్ట్ క్యాన్సర్ అనేటువంటిది ఆడవారిలో ఎక్కువైపోతూ ఉంది. బ్రెస్ట్ క్యాన్సరే కాదండి, తర్వాత రకరకాలైనటువంటి క్యాన్సర్స్ అనేటువంటివి విస్తరిస్తూ ఉన్నాయి. అసలు క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, తర్వాత ఒకవేళ వచ్చినా కూడా దాన్ని ఎలాగా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాలను మీతో అయితే అతి త్వరలోనే నేను ప్రతిరోజు కానీ షార్ట్ రూపంలో కానీ లేదా వీడియోస్ రూపంలో కానీ నేను ఎక్కువగా మహిళల్లో అవేర్నెస్ కలిగించాలి అని నేనైతే అనుకున్నట్టు ఉన్నానండి. ఖచ్చితంగా అందరూ బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో నేనైతే ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని నేను చేపడుతున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బాగుండాలి. తర్వాత ఆడవారు ఏ విధంగా ప్రతి నెల ఏ విధంగా ఆ చెస్ట్ను ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలి, ఏ విధంగా చూసుకోవాలి అనేది కూడా నేను ఒక మంచి డాల్ తీసుకొని నేను ఆ డాల్ని చూపిస్తూ కూడా నేను మీ అందరికైతే చూపిస్తానండి. ఖచ్చితంగా డేట్ వచ్చిన తర్వాత కరెక్ట్గా 10 రోజులకి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఆ విధంగా సెర్చ్ చేసుకోవాలి, ఎవరికి వారే ఖచ్చితంగా చూసుకోవాలి. ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే మాత్రం కంపల్సరీ టెస్ట్ అయితే చేయించుకోవాలండి. ఎందుకు చెప్తున్నానో మీరందరూ అర్థం చేసుకోండి. అందరూ బాగుండాలండి, అందరూ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో నేనైతే ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మీ అందరి ముందుకైతే తీసుకొస్తాను. మీరందరూ కూడా ఈ ఛానల్ను ఆదరించండి. అందరూ బాగుండాలి, అందులో మనందరము ఉండాలండి. ఓకేనండి, బాయ్ అండి.